Hello, welcome to Bimaramus Online Spoken English video number 3030. 30th వీడియోకి వచ్చాం. మరి 40 వీడియోస్ ఉన్నాయి మన టోటల్గా. చూడండి, ఒక్క వీడియోని ఒకరోజే వాచ్ చేయాలని ఏమీ లేదండి. మీకు వీలైనంతగా ఈ 30th వీడియోని వాచ్ చేయండి. కావాలంటే ఈ వీడియోని 2 రోజులు లేదా 3 రోజులు వాచ్ చేయండి. కానీ వాచ్ చేసింది మాత్రం పర్ఫెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేయాలి, మీ కాన్వర్జేషన్లో ఉపయోగించాలి. మళ్ళీ ఈ వీడియోలో మనం V5 ఉపయోగించి మనం క్వశ్చనింగ్ ఎలా చేయాలి అన్నది చూద్దాం. ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలంటే డూ డస్ ఉపయోగించి క్వశ్చన్ ఎలా చేయాలి అండ్ WH క్వశ్చన్స్ని కూడా ఎలా ఫ్రేమ్ చేయాలన్నది లర్న్ చేయబోతున్నాం. అండ్ మళ్ళీ ఈ వీడియోలో మనం V5కి బాయ్ చెప్పబోతున్నాం. చూడండి, 30 వీడియోస్లో మనం V1, V2, V3, V4, V5 వీటి గురించి లర్న్ చేసామండి. వర్బ్ అలాంటి అంత ఇంపార్టెంట్ వర్డ్స్, యాక్షన్ వర్డ్స్ ఈ ఇంగ్లీష్లో. ఈ వీడియోలో తర్వాత మనం ప్రిపోజిషన్స్ అంటే ఆన్, ఇన్, అట్ ఇవి ఎక్కడెక్కడ యూస్ చేయాలి అన్న లర్న్ చేద్దాం. తర్వాత కంజంక్షన్స్ అంటే అండ్, బట్ ఇలాంటివి ఎక్కడెక్కడ యూస్ చేయాలన్న లర్న్ చేద్దాం. తర్వాత మనకి అడ్జెక్టివ్స్ ఉంటాయి అంటే బ్యూటిఫుల్, గుడ్, బ్యాడ్. తర్వాత అడ్వర్బ్స్, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. వాటిని మనం రిమైనింగ్ 10 వీడియోస్లో లర్న్ చేద్దాం. లెట్ us focus on this video now, and for online and offline spoken English classes, just contact this number for more details. Well, if you have doubts related to spoken English, do post them in the comment box, and also post your feelings and experience about this video in the comment section. And never forget this one, subscribe. Come, welcome to day number 30 అండి. 29 వీడియోస్ మళ్ళీ చాలా బ్యూటిఫుల్గా సిస్టమేటిక్గా ప్రజెంట్ చేయడం జరిగింది. మళ్ళీ 30th వీడియోకి వచ్చాం మనం. ఫంక్షనల్ ఇంగ్లీష్తో స్టార్ట్ చేసుకుందాం. ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే ఏ సందర్భంలో మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి. చూడండి, ఒకరిని ఇన్వైట్ చేయాలి మీ బర్త్డేకో లేకపోతే మీ ఇంట్లో జరిగేదో ఫంక్షన్కి, అప్పుడు గ్రామర్ ఏం పనికి రాదండి. గ్రామర్ మీకు హెల్ప్ చేయదు. సో దీని ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గ్రామర్ అన్ని సందర్భాల్లో మీకు ఉపయోగపడదు. ఇంపార్టెంటే కానీ అన్ని సందర్భాల్లో ఉపయోగపడదు. మళ్ళీ అన్ని సందర్భాల్లో ఉపయోగపడని గ్రామర్ ప్లేస్లో మనకి ఈ ఫంక్షనల్ ఇంగ్లీష్ వస్తుందండి. అంటే ఏ సందర్భంలో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అన్నది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హౌ టు ఇన్వైట్ సంబడి టు ఎ ఫంక్షన్. ఒక ఫంక్షన్కి మనం ఒక పర్సన్ని ఎలా ఇన్వైట్ చేయాలి అన్నదే చూడబోతున్నాం. చూడండి, ఈ రోజుల్లో వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మనం చూస్తూ ఉంటాం ఎన్నో ఫంక్షన్స్ అని. ఇన్వైట్ చేయాలంటే వాళ్ళకి ఎలా ఇన్వైట్ చేయాలన్నది ఇబ్బంది అయిపోతుంది. సో ఇక్కడ చూసేద్దాం. మళ్ళీ 5 డిఫరెంట్ వేస్ కాదండి, చాలా చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఒకరిని మనం ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి ఇంగ్లీష్లో చెప్పడానికి ఇక్కడ 5 తీసుకుందాం. చూడండి, ఫస్ట్ వన్, you are cordially invited to attend my birthday party అంటాం. లేదంటే సెకండ్ వన్ తీసుకుంది, I would like to have the pleasure of your presence at my brother's marriage. లేదా నంబర్ 3 చూద్దాం. చాలా సింపుల్, please join us at my birthday celebration. 4, please solicit your gracious presence at our housewarming ceremony. అంటే గృహప్రవేశం. గృహప్రవేశం అంటే హౌస్ ఓపెనింగ్, హోమ్ ఓపెనింగ్ కాదండి, హౌస్ వార్మింగ్ సెరమనీ. నంబర్ 5, the honor of your presence is requested at the engagement ceremony of my brother. అని ఈ విధంగా డిఫరెంట్ వేస్లో చాలా స్వీట్ లాంగ్వేజ్తో ఇన్వైట్ చేయండి. వాళ్ళు రావాలి అనుకోవాలి మన ఇన్విటేషన్ విన్న వెంబడే. మళ్ళీ ఇక్కడ ఉన్న ఫంక్షన్ నేమ్ బట్టి బర్త్డే పార్టీయా లేకపోతే క్రేడిల్ సెరమనీయా అండ్ డిఫరెంట్ ఫంక్షన్స్ చెప్తున్నారండి ఈ రోజుల్లో.
హాఫ్ శారీ సెరమనీ అని, ధోతి సెరమనీ అని, ఏ సెరమనీ ఉంటే ఆ సెరమనీ పెట్టేసేయండి, ఓ పని అయిపోతుంది. వెల్, రీక్యాప్చులేషన్ అంటే ఇక్కడ మనం రెగ్యులర్ యాక్షన్స్ని డిస్కస్ చేసుకున్నాం. అది పాజిటివ్లో నెగిటివ్లో. అంటే నేను బుక్స్ చదువుతాను పాజిటివ్, నేను బుక్స్ చదవను నెగిటివ్. నేను ఆడుకుంటాను పాజిటివ్, నేను ఆడుకోను నెగిటివ్. సో మనకున్న అలవాట్లు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, మనకి ఒక అలవాటు లేదు అన్నది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలన్నది లర్న్ చేయబోతున్నాం. చూడండి, ఇక్కడ మనం పాజిటివ్లో చెప్పాలి అంటే మనకి ఒక హ్యాబిట్ ఉంది అని మనం చెప్పాలి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ V1 లేదా V1+S అండి, అదే V5. లేదు మనకు ఒక అలవాటు లేదు అన్నప్పుడు డోంట్ లేదా డజెంట్ వచ్చి V1 వస్తుంది. అండ్ ఇక్కడ V5 రాదండి నెగిటివ్లో, ఎట్టి పరిస్థితిలో నెగిటివ్లో V5 రాదు. ఎందుకంటే డోంట్ డజెంట్ తర్వాత V5 అన్నది రాదు, V1 రావాలి. అది గోల్డెన్ గ్రామర్ టిప్. వెల్, మళ్ళీ ఇక్కడ చూద్దాం మనం పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్. తెలుగులో చూద్దాం. ఫస్ట్, నేను పాఠశాలకు వెళ్తాను, నేను పాఠశాలకు వెళ్ళను. చూడండి, స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ నేను పాఠశాలకు వెళ్తాను అంటారు. స్కూల్ అయిపోయింది, ఇంకా కాలేజ్కి వెళ్ళేదో లేకపోతే జాబ్ చేస్తున్నాడు, ఇంకా వాళ్ళకి పాఠశాలకు వెళ్ళారు కదా, వాళ్ళు నేను పాఠశాలకు వెళ్ళను అని చెప్తారు. రెండింటిని ఎలా చెప్పాలో చూద్దాం. నేను పాఠశాలకు వెళ్తాను అంటే పాజిటివ్, ఐ గో టు స్కూల్. నేను పాఠశాలకు వెళ్ళను అంటే నెగటివ్, ఐ డోంట్ గో టు స్కూల్. అతను ఖాతాలను తనిఖీ చేస్తాడు, అతను ఖాతాలను తనిఖీ చేయడు. అంటే హీ చెక్స్ అకౌంట్స్, హీ డజంట్ చెక్ అకౌంట్స్. చూడండి, పాజిటివ్లో ఎస్ ఫామ్ వచ్చింది చెక్స్ అని, కానీ నెగిటివ్లో రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డస్లో ఎస్ వచ్చింది కదా, మళ్ళీ అవసరం లేదు. ఆమె దుస్తులు కుడుతుంది, ఆమె దుస్తులు కొట్టదు. షీ స్టిచెస్ డ్రెస్సెస్, షీ డజంట్ స్టిచ్ డ్రెస్సెస్. అంటే ఇక్కడ ఆమె ఒక ఆమె, ఇక్కడ ఇంకొక ఆమె. ఒక ఆమెకి అలవాటు ఉంది, ఇంకొక ఆమెకి అలవాటు లేదు దుస్తులు కుట్టడం. అలా అండి, ఇంపార్టెంట్ అది. వెల్, మళ్ళీ రెగ్యులర్ యాక్షన్స్, మళ్ళీ క్వశ్చనింగ్ ఎలా చేయాలి అన్నది మనం లర్న్ చేయబోతున్నాం. మీరు బుక్స్ చదువుతారా, మీరు పార్కుకి వెళ్తారా, మీరు ఆటలు ఆడుకుంటారా, మీరు యోగా చేస్తారా, ఇలాంటి క్వశ్చన్ని. మీరు ఒక పని చేస్తారా రెగ్యులర్గా అన్నది ఎలా క్వశ్చనింగ్ చేయాలన్నది ఈ వీడియోలో టాకింగ్ పాయింట్ అండి. దాన్ని మనం రెగ్యులర్ యాక్షన్స్, పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండి. వెల్, స్ట్రక్చర్ వచ్చేసి డూ ఆర్ డస్, తర్వాత సబ్జెక్ట్ V1, ఎస్ ఫామ్ రాదు ఇక్కడ, ఆర్పి. క్వశ్చనింగ్లో ఎస్ ఫామ్ రాదు, నెగిటివ్లో ఎస్ ఫామ్ రాదు. ఎందుకంటే డూ డస్ వస్తాయి కాబట్టి ఇంక ఎస్ ఫామ్కి ఛాన్స్ ఇవ్వవు అవి. చూడండి, డూ ఎలా వాడాలి, డస్ ఎలా వాడాలి అన్నది చూద్దాం మనం. డూ అన్నది ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటే అండ్ ఐ అండి. ఐ ప్లూరల్ కాదు, అయినప్పటికీ వాడుతాం. అందుకోసమే ఇక్కడ అండ్ ఐ అని స్పెషల్గా ఇచ్చాం. డూ ఐ, డూ వి, డూ యూ, డూ దే, డూ మంకీస్, డూ లయన్స్. అదే డస్ అయింది అనుకోండి, సింగులర్ సబ్జెక్ట్స్ అండి. డస్ షీ, డస్ హీ, డస్ ఇట్, డస్ రాజు, డస్ మమ్. ఈ విధంగా మనం యూస్ చేస్తాం డూని, డస్ని. అండ్ లెట్ us dive into the action right now. మళ్ళీ మీకు ఒక అలవాటు ఉందా, ఆ అలవాటు ఏంటి? స్కూల్కి వెళ్ళడం, క్రికెట్ ఆడడం, ఎస్ ఇలాంటివి ఉన్నాయన్నది ఎలా క్వశ్చన్ చేయాలన్నది చూద్దాం. చూడండి, ఇక్కడ డూ ఆర్ డస్ అంటే వర్బ్కి రెడ్ కలర్ యూజ్ చేసాం, సబ్జెక్ట్కి బ్లూ కలర్ యూజ్ చేసాం, మళ్ళీ మెయిన్ వర్బ్ V1 రెడ్ కలర్ యూజ్ చేసాం, అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ యూజ్ చేసాం. నీవు పాఠశాలకు వెళ్తావా, డూ యూ గో టు స్కూల్. రిప్లై అన్నది ఏమొస్తుందండి, స్కూల్కి వెళ్తే ఎస్, స్కూల్కి వెళ్ళకపోతే నో. అందుకోసమే దీన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. వారు క్రికెట్ ఆడుతారా, డూ దే ప్లే క్రికెట్. మీ ఉపాధ్యాయులు బాగా బోధిస్తారా, డూ యువర్ టీచర్స్ టీచ్ వెల్. పక్షులు ఆకాశంలో ఎగురుతాయా, డూ బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. మేము ఇతరులకు సహాయం చేస్తామా, డూ వి హెల్ప్ అదర్స్. అతను చక్కగా రాస్తారా, డస్ హీ రైట్ నీట్లీ. నా సోదరి బాగా చదువుతుందా,
డస్ మై సిస్టర్ స్టడీ వెల్? సింహం అడవుల్లో నివసిస్తుందా? డస్ ద లయన్ లివ్ ఇన్ ఫారెస్ట్స్? రమేష్ బైక్లని రిపేర్ చేస్తారా? డస్ రమేష్ రిపేర్ బైక్స్? మహేష్ భవనాలు పెయింట్ చేస్తారా? డస్ మహేష్ పెయింట్ బిల్డింగ్స్? వెల్, మళ్ళీ ఇవన్నీ పాజిటివ్లో చూసాం. మనకి బిగినింగ్లో డూ కానీ డస్ కానీ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని యూజ్ చేసుకోవాలండి. దాని మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఇక్కడ యూ ఉంది కాబట్టి డూ వచ్చింది, దే ఉంది కాబట్టి డూ వచ్చింది, యువర్ టీచర్స్ ఉంది కాబట్టి డూ, బర్డ్స్ ఉంది కాబట్టి డూ, వి ఉంది కాబట్టి డూ, ఇవన్నీ ప్లూరల్లో ఉన్నాయి కాబట్టి డూ యూజ్ చేయాల్సి వచ్చింది. సబ్జెక్ట్ని బట్టి వాడాలండి. డూ ఆ డస్? ఇక్కడ హీ డస్, మై సిస్టర్ ఉంది కాబట్టి డస్, ద లయన్ డస్, రమేష్ డస్. సబ్జెక్ట్ సింగులర్లో ఉన్నప్పుడు డస్ వస్తుంది. మహేష్ డస్. వెల్ 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 మళ్ళీ రెగ్యులర్ యాక్షన్స్ నెగటివ్ అండి. అంటే ఒకరికి ఒక అలవాటు ఉందా లేదా అన్నది మనకి కన్ఫర్మేషన్ లేదు, డౌట్ ఉంది. ఆ డౌట్ ఉన్నప్పుడు మనం ఈ నెగటివ్ క్వశ్చన్స్ వేస్తామండి. ఇక్కడ చూడండి మనకి స్ట్రక్చర్ డోంట్ ఆర్ డజెంట్, సబ్జెక్ట్ V1. V1 ప్లస్ ఎస్ రాదు ఇక్కడ, ఎందుకంటే డోంట్ డజెంట్ తర్వాత రాదు కదా. V5 V1ఏ రావాలి. RP అంటే రిమైనింగ్ పార్ట్ అండి. రిమైనింగ్ పార్ట్ని గ్రామర్ బుక్లో ఆబ్జెక్ట్ అంటారు. నేను గ్రామర్ బుక్లో యూజ్ చేసిన ఆబ్జెక్ట్ అని, ఆ టెన్సెస్ నేమ్స్ అని ఎక్కడ ఉపయోగిస్తలేనండి, ఎందుకంటే ఇది స్పోకెన్ ఇంగ్లీష్. ఎందుకు అవి మనకి రెగ్యులర్ యాక్షన్స్ నెగటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండి. అంటే మీకు ఒక అలవాటు ఉందా అని మనకి డౌట్ ఉన్నప్పుడు వేసే క్వశ్చన్స్ ఇది. వెల్, మళ్ళీ ఇక్కడ డోంట్ డజెంట్ ఎప్పుడెప్పుడు వాడాలి చూడండి. డూని మనం ప్లూరల్స్కి ఐకి వాడినట్లు ఇక్కడ డోంట్ కూడా అంతే అండి. డోంట్ ఐ, డోంట్ వి, డోంట్ యూ, డోంట్ దే, డోంట్ మంకీస్, డోంట్ మై ఫ్రెండ్స్. డజెంట్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్కి వాడతాం. డజెంట్ షీ, డజెంట్ హీ, డజెంట్ ఇట్, డజెంట్ రాజు, డజెంట్ మామ్. వెల్, మళ్ళీ చూద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు మనం నెగటివ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి డూ డస్ ఉపయోగించి. మీరు పాఠశాలకి వెళ్ళరా? డోంట్ యూ గో టు కాలేజ్? చూడండి, ఫస్ట్ డోంట్ కానీ డజెంట్ కానీ, తర్వాత సబ్జెక్ట్ V1 V5 రాదు ఇక్కడ, ఎందుకంటే డోంట్ కానీ డజెంట్ కానీ ఉన్నప్పుడు V5కి ఛాన్సే లేదు. RP అంటే రిమైనింగ్ పార్ట్. వారు క్రికెట్ ఆడరా? డోంట్ దే ప్లే క్రికెట్? మీ ఉపాధ్యాయులు బాగా బోధించరా? డోంట్ యువర్ టీచర్స్ టీచ్ వెల్? పక్షులు ఆకాశంలో ఎగరవా? డోంట్ బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై? మేము ఇతరులకు సహాయం చేయమా? డోంట్ వి హెల్ప్ అదర్స్? అతను చక్కగా రాయడా? డజెంట్ హీ రైట్ నీట్లీ? నా సోదరి బాగా చదవదా? డజెంట్ మై సిస్టర్ స్టడీ వెల్? సింహం అడవుల్లో నివసించదా? డజెంట్ ద లయన్ లివ్ ఇన్ ఫారెస్ట్స్? రమేష్ బైక్లను రిపేర్ చేయడా? డజెంట్ రమేష్ రిపేర్ బైక్స్? మహేష్ భవనాలు పెయింట్ చేయడా? అంటే డజంట్ మహేష్ పెయింట్ బిల్డింగ్స్. చూడండి, డజెంట్ ప్లేస్లో డస్ పెట్టామనుకోండి పాజిటివ్ అవుతుంది. డస్ మహేష్ పెయింట్ బిల్డింగ్స్? మహేష్ బిల్డింగ్స్ పెయింట్ చేస్తాడా అని క్వశ్చన్ చేస్తున్నాం. అంటే అతను పెయింట్ చేస్తాడా చేయదా బిల్డింగ్స్ అన్నది మనకి తెలియదు కాబట్టి అడుగుతున్నాం. ఇదే నెగిటివ్ అయితే చేయడా. డజెంట్ మహేష్ పెయింట్ బిల్డింగ్స్ అంటే డౌట్ ఉన్నప్పుడు, మన కన్ఫర్మేషన్ లేదు, అలాంటప్పుడు డౌట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తామండి డజెంట్ అన్నది. అండ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండి, దీన్నే మనం అంటాము సింపుల్ ప్రజెంట్ టెన్స్. అంటే రెగ్యులర్ యాక్షన్స్ లేదా హ్యాబిచువల్ యాక్షన్స్ కోసం ఉపయోగించే టెన్స్. దీన్ని మనం పాజిటివ్లో, నెగిటివ్లో, తర్వాత క్వశ్చన్ పాజిటివ్ అండ్ నెగిటివ్లో చూద్దామండి. ఇదే ఇంపార్టెంట్. మనం ఒకటే కాదు సిచ్యువేషన్, ఇక్కడ 4 డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. చూద్దాం. వారు పళ్ళు అమ్ముతారు అంటే దే సెల్ ఫ్రూట్స్. వారు పళ్ళని అమ్మరు, దే డోంట్ సెల్ ఫ్రూట్స్. వారు పళ్ళని అమ్ముతారా? డూ దే సెల్ ఫ్రూట్స్? వారు పళ్ళు అమ్మరా? డోంట్ దే సెల్ ఫ్రూట్స్? చూడండి ఎలా వచ్చింది మనకి సెంటెన్స్ ఫార్మేషన్ పూర్తిగా మారిపోతుంది.
అతను మొబైల్లను రిపేర్ చేస్తాడు. హీ రిపేర్స్ మొబైల్స్. అతను మొబైల్లను రిపేర్ చేయడు. హీ డజంట్ రిపేర్ మొబైల్స్. అతను మొబైల్ను రిపేర్ చేస్తాడా? డస్ హీ రిపేర్ మొబైల్స్. అతను మొబైల్స్ని రిపేర్ చేయడా? డజంట్ హీ రిపేర్ మొబైల్స్. వెల్, మళ్ళీ WH కూడా చూసేసి ఈ వీడియోలో మనం V5కి సెల్యూట్ కొడదాం. అంటే మర్చిపోండి అని కాదండి, ఇంతటితో ఈ V5 లెసన్ అయిపోయింది. మీ ప్రాక్టీస్ మాత్రం జీవితాంతం కొనసాగుతూనే ఉండాలి, ఉంటుంది కూడా, అలానే చేసుకోవాలి. మరి ఓకే, మళ్ళీ ఒక అలవాటు ఉంది. అంటే నువ్వు స్కూల్కి వెళ్తావు అంటే ఓకే రైట్, ఎప్పుడు వెళ్తావు, ఎట్లా వెళ్తావు, ఎందుకు వెళ్తావు, ఇలా డిఫరెంట్గా ఒక పని నువ్వు ఎందుకు చేస్తావు, ఎప్పుడు చేస్తావు, ఎలా చేస్తావు అని మనం క్వశ్చన్ చేయాలన్నప్పుడు ఈ WH క్వశ్చన్స్ని వాడతామండి. పాజిటివ్ WH క్వశ్చన్స్ ఫర్ రెగ్యులర్ యాక్షన్స్, మన డైలీ యాక్షన్స్ 9 ఉన్నాయి. ఇవి మనం ప్రీవియస్ వీడియోస్లో చూసినాం 9. మళ్ళీ ఒకసారి జస్ట్ హ్యావ్ ఏ క్విక్ లుక్. వెన్ అంటే ఎప్పుడు, టైంని తెలియజేస్తుంది. వేర్ అంటే ఎక్కడ, ప్లేస్ని తెలియజేస్తుంది. వై అంటే ఎందుకు, రీజన్ కారణాన్ని తెలియజేస్తుంది. హౌ అంటే ఎలా, అంటే మేనర్ని తెలియజేస్తుంది. వాట్ అంటే ఏమిటి, అంటే ఒక వస్తువు ఉన్నప్పుడు యూజ్ చేస్తాం జనరల్గా థింగ్కి. విచ్ అంటే ఏది, ఇది కూడా థింగ్కే యూజ్ చేస్తాం మనం. అండ్ హూజ్ అంటే ఎవరి బుక్ అలా అంటుంటాం కదా, సో అందుకోసం మనం ఈ విధంగా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. హూజ్, హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరిని. వెళ్ళండి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ ఎప్పుడు అంటే ఒక పని నువ్వు ఎప్పుడు చేస్తావు అని మనం రెగ్యులర్గా నువ్వు ఎప్పుడు చేస్తావు అన్నది క్వశ్చన్ చేయాలి అన్నప్పుడు చూద్దాం. అంటే మేల్కొంటాం రెగ్యులర్గా, రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ చేస్తాం, రెగ్యులర్గా లంచ్ చేస్తాం కదా, ఇవి ఎప్పుడు చేస్తావు, ఏ టైంకి చేస్తావు అని. అదే అండి వెన్, ఎప్పుడు. వెన్ తర్వాత వెంబడే మనకి డూ కానీ డస్ కానీ సబ్జెక్ట్ని బట్టి యూజ్ చేసుకుంటాం. యూ వస్తే డూ, యూ వస్తే డూ, డస్ వస్తే షీ వస్తే డస్. మీరు రోజు ఎప్పుడు మేల్కొంటారు అంటే వెన్ డూ యూ వేకప్ డైలీ. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ WH క్వశ్చన్స్లో చాలామంది ఈ డూ తీసేస్తారు. రైట్, వెన్ యూ వేకప్ డైలీ, వెన్ యూ టేక్ యువర్ లంచ్, వెన్ షీ పర్ఫామ్ పూజ. డూ డస్ లేకపోతే మొత్తం రాంగ్ అయిపోతుందండి. ఇప్పుడు డూ డస్ని వాడకుండా క్వశ్చన్ని ఫ్రేమ్ చేసామనుకోండి, అది ఫ్యూచరా, పాస్టా, రెగ్యులరా, అసలు ఏంది అన్న తెలియదు. అంత ఇంపార్టెంట్ అండి ఈ హెల్పింగ్ వర్బ్. వీటిని హెల్పింగ్ వర్బ్స్ అని ఎందుకు అంటాము అంటే టెన్స్ని ఏర్పరచడానికి మనకి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి ఇవి. సో మీరు ఎప్పుడు మేల్కొంటారు, రోజు. వెన్ డూ యూ వేకప్ డైలీ, మీరు భోజనం ఎప్పుడు తీసుకుంటారు. వెన్ డూ యూ టేక్ యువర్ లంచ్, ఆమె ఎప్పుడు పూజ చేస్తుంది. వెన్ డస్ షీ పర్ఫామ్ పూజ. వేయర్ అంటే ఎక్కడండి, ఇక్కడ వేయర్ తర్వాత కూడా డూ ఆర్ డస్ రావాలి. WH క్వశ్చన్ వాడి తర్వాత వెంబడే డూ ఆర్ డస్ రావాలి. చూడండి, మీరు ఎక్కడ నివసిస్తారు అంటే వేర్ డూ యూ లివ్. అతను ఎక్కడ పని చేస్తాడు, వేర్ డస్ షీ వర్క్. సాయంత్రం వారు ఎక్కడికి వెళ్తారు, రెగ్యులర్గా అండి ఇది. వేర్ డూ దే గో ఇన్ ది ఈవినింగ్స్. వై అంటే ఎందుకు, వై తర్వాత కూడా డూ ఆర్ డస్ రావాలి. ప్రతి సంవత్సరం మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తారు. వై డూ యూ గో టు ఢిల్లీ ఎవ్రీ ఇయర్. రమేష్ ఎందుకు అలా ప్రవర్తిస్తాడు. వై డస్ రమేష్ బిహేవ్ లైక్ దట్. నా స్నేహితులు ఎందుకు తక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. వై డూ మై ఫ్రెండ్స్ స్పెండ్ మోర్ మనీ. ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం అనమాట. హౌ అంటే ఎలా, హౌ తర్వాత కూడా వెంబడే డూ ఆర్ డస్ రావాలి. పాఠశాలకు నువ్వు ఎలా వెళ్తావు అంటే హౌ డు యూ గో టు స్కూల్. నా కొడుకు ఎలా చదువుతాడు. హౌ డస్ మై సన్ స్టడీ సార్. ఆమె బిర్యానీని ఎలా సిద్ధం చేస్తుంది. హౌ డస్ షీ ప్రిపేర్ బిర్యానీ. డూ యూ లైక్ బిర్యానీ. ఐ లైక్ బిర్యానీ వెరీ మచ్. వాట్ అంటే థింగ్ అండి. వాట్ తర్వాత కూడా డూ ఆర్ డస్ అంటే ఏమిటి అన్నది తెలియజేస్తుంది. వాట్. అల్పాహారం కోసం మీరు ఏం తీసుకుంటారు. వాట్ డూ యూ టేక్ ఫర్ బ్రేక్ఫాస్ట్.
నువ్వు ఖాళీ సమయంలో ఏం చేస్తావు? వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైం? అతను ఏమి చేస్తారు? వాట్ డస్ హీ డూ? వెల్ అండ్ వాట్ తర్వాత థింగ్ అండి. ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం మనం. వాటికి డూకి మధ్యలో ఒక వర్డ్ రావచ్చు, రాకపోవచ్చు. ఎస్, అది వాటి యొక్క స్పెషాలిటీ. సో పాఠశాలలో మీరు ఏ పుస్తకాలు చదువుతారు? వాట్ బుక్స్ డూ యూ రీడ్ అట్ స్కూల్? ఆమె ఏ దుస్తులు ధరిస్తుంది? వాట్ డ్రెస్సెస్ డస్ షీ వేర్? అండ్ అది వియర్ కాదు. మీరు రోజు ఏ ఆట ఆడుతారు? వాట్ గేమ్ డూ యూ ప్లే డైలీ? మళ్ళీ విచ్ కూడా వస్తుందండి. విచ్ డూ ఆర్ డస్ మధ్యలో ఒక వర్డ్ వస్తుంది. ఆ వర్డ్ ఒక థింగ్ని తెలియజేస్తుంది జనరల్గా. చూడండి, స్టోరీ, బైక్, ఫ్రూట్ అని. మీరు రోజు ఏ కథ చదువుతారు? విచ్ స్టోరీ డూ యూ రీడ్ డైలీ? మీరు ఏ బైక్ ఉపయోగిస్తారు? విచ్ బైక్ డూ యూ యూస్? మీకు ఏ పండు ఇష్టం? విచ్ ఫ్రూట్ డూ యూ లైక్? చూడండి, ఇక్కడ విచ్ ప్లేస్లో వాట్ కూడా వాడచ్చు. ఇక్కడ వాట్ ప్లేస్లో విచ్ వాడచ్చు, కానీ సిచ్యువేషన్ మారిపోతుంది. విచ్ బుక్ అంటే తక్కువ బుక్స్లో ఏ బుక్ అని, వాట్ బుక్స్ అంటే ఎక్కువ బుక్స్లో ఏ బుక్ అనండి. ఇది మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాము అంటే అన్నిసార్లు చెప్పుకున్నామండి. విచ్ ప్లేస్ థింగ్ అండ్ డూ ఆర్ డస్ అండి. విచ్ వన్ వస్తుంది ఇక్కడ. ఓకే, విచ్ అయిపోయింది కదా. మనం విచ్ వన్ చూద్దాం ఇప్పుడు. విచ్ వన్ అంటే సింపుల్గా ఏది అని. మీకు ఏది ఇష్టం? విచ్ వన్ డూ యూ లైక్? నీకు ఏది కావాలి? విచ్ వన్ డూ యూ వాంట్? ఆమె ఏది తాగుతుంది? టీ లేదా కాఫీ? విచ్ వన్ డస్ షీ డ్రింక్? టీ ఆర్ కాఫీ? చూడండి, మెల్లగా స్లోగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా చాలా చాలా మీరు ఫ్రేమ్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి, సరిపోవండి. జస్ట్ ప్రాక్టీస్ కోసం, ఒక ఐడియా కోసం మేము ఇచ్చాం. ఇలా ఇవ్వాలి అంటే హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు, వీటిని బేస్ చేసుకొని. హూస్ తీసుకుందాం. హూస్కి డూ ఆర్ డస్ మధ్యలో ఒక వర్డ్ వస్తుంది. మొబైల్, బుక్స్, టీచింగ్ అని. మీరు ఆన్లైన్ తరగతుల కోసం ఎవరి మొబైల్ ఉపయోగిస్తారు? హూజ్ మొబైల్ డూ యూ యూస్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్? మీరు ఎవరి పుస్తకాలు మీరు తీసుకుంటారు అంటే హూజ్ బుక్స్ డూ యూ బారో? ఎవరి బోధన అతను సులభంగా అర్థం చేసుకుంటాడు? హూస్ టీచింగ్ డస్ హీ అండర్స్టాండ్ ఈజీలీ? డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్స్ని చూసాం. మళ్ళీ హూ చూద్దాం. లాస్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ పాజిటివ్లో. మీకు ఇంగ్లీష్ ఎవరు బోధిస్తారు? హూ టీచర్స్ యూ ఇంగ్లీష్? ఇక్కడ హూ తర్వాత V1కి ఎస్ యాడ్ చేస్తామండి. కేవలం V1 రాదు. హూ టీచ్ ఇంగ్లీష్ అనమండి. మీ దుస్తులు ఎవరు ఉతుకుతారు? హూ వాషెస్ యువర్ డ్రెస్సెస్? గదిని ఎవరు తుడుస్తారు? హూ స్వీప్స్ ద రూమ్? నెగటివ్ అండి. మళ్ళీ డబ్ల్యూహెచ్లో నెగటివ్, ముఖ్యంగా ఈ నెగటివ్లో మనం వై, హూనే యూస్ చేస్తాం. మిగతా డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్స్ కామన్గా యూస్ చేయం. సో ఇక్కడ వై, డోంట్ ఆర్ డజంట్, సబ్జెక్ట్ V1 అండ్ ఆర్పి అండి. మీరు ఆదివారం పాఠశాలకు ఎందుకు వెళ్ళరు? వై డోంట్ యూ గో టు స్కూల్ ఆన్ సండేస్? రమేష్ ఎందుకు సరిగ్గా ప్రవర్తించడు? వై డజంట్ రమేష్ బిహేవ్ ప్రాపర్లీ? నా స్నేహితులు ఎందుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయరు? వై డోంట్ మై ఫ్రెండ్స్ స్పెండ్ మోర్ మనీ? హూ అండి. ఇంకా లాస్ట్ ఇంతటితో అయిపోతుంది. మనకి V5 వర్బ్స్ అన్నీ అయిపోయాయండి. దాదాపుగా 99% మనం కవర్ చేసుకున్నాం. హూ తర్వాత డజంట్ అండి. అంటే ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు, ఎవరు మామిడి పండ్లు తినరు, ఎవరికి ఇంగ్లీష్ తెలియదు. ఇలా మీ తరగతి గదిలో ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు అంటే హూ డజంట్ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ యువర్ క్లాస్. అండ్ మామిడి పండ్లను ఎవరు తినరు? హూ డజంట్ ఈట్ మ్యాంగోస్? ఎవరికి ఇంగ్లీష్ తెలియదు? హూ డజంట్ నో ఇంగ్లీష్? సో ఈ విధంగా మనం హ్యాబిట్స్ గురించి చూడండి. మీకు అలవాటు ఉందా? మీకు ఓకే, అలవాటు ఉంది అని చెప్పడం, అలవాటు లేదు అని చెప్పడం, అలవాటు ఉందా అని క్వశ్చన్ వేయడం, అలవాటు లేదా అని క్వశ్చన్ వేయడం. ఒకవేళ అలవాటు ఉంటే ఆ అలవాటు అంటే ఆ పనిని రెగ్యులర్గా
ఎప్పుడు, ఎందుకు, ఎలా చేస్తారో అనడం. ఒకవేళ అలవాటు లేకపోతే అలవాటు ఎందుకు లేదు అని కూడా క్వశ్చన్ చేస్తామండి. అండ్ కమ్ టు దిస్ ప్రాజెక్ట్ వర్క్ 1. రైట్ 5 sentences ఆన్ రెగ్యులర్ యాక్షన్స్, పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. అంటే డూ ఆర్ డస్ని ఉపయోగించి మీరు పాజిటివ్లో ఒక 5 questions ఫ్రేమ్ చేయాలి. ప్రాజెక్ట్ వర్క్ 2. రైట్ 5 sentences ఆన్ రెగ్యులర్ యాక్షన్స్, నెగటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇక్కడ డోంట్ లేదా డజంట్ ఉపయోగించి 5 questions ఫ్రేమ్ చేయాలి. మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ 3. రైట్ ఎనీ 5 WH questions ఆన్ రెగ్యులర్ యాక్షన్స్, పాజిటివ్ సెంటెన్సెస్. అంటే వెన్, వేర్, వై, విచ్, హూస్ బుక్, హూ, ఇలాంటి వర్డ్స్, క్వశ్చన్ వర్డ్స్, WH క్వశ్చన్ వర్డ్స్ని ఉపయోగించి ఒక 5 questions రాస్తే చాలండి. ఇంకా కావాల్సి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచిదే మీకు. మళ్ళీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ డౌట్స్కి క్లారిఫికేషన్స్ ఇస్తాం. అండ్ ఈ వీడియో ఎలా ఉంది అని మీ ఎక్స్పీరియన్స్ని, ఫీలింగ్స్ని కూడా ఒక్కసారి పోస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ మీ అందరికీ తెలుసు సబ్స్క్రైబ్ అన్నది మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి దాని గురించి. హ్యాపీ స్పీకింగ్. సీ యూ విత్ అ వండర్ఫుల్ వీడియో next time. Till then, bye bye. Thank you.